వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొదటి దశ జనగణనపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో పోచమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి, హనుమాన్ దీక్ష పరుల ప్రత్యేక పూజలు. సమగ్ర ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెషన్స్ ఆఫీసర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జనగణనపై క్షేత్రస్థాయి ప్రచారం, అవగాహన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ కూడలి నుంచి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన 2K రన్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంవత్సరాల తరువాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత ఇది మొదటి జనగణన అని, మొదటిసారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. స్వీయ గణన అనే విధానం తొలిసారి ప్రవేశపెట్టి జనగణన ప్రక్రియలో నూతన అధ్యయనానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే అవకాశం స్వీయ గణన ద్వారా కల్పించారని, ఇందులో 34 ప్రశ్నలు ఉన్నాయని, కేవలం 5 నిమిషాల్లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. స్వీయ గణన కోసం https://se.census.government.in సైట్లో మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. స్వీయ గణన చేయడానికి రేపే ఆదివారం తుది గడువు అని, స్వీయ గణనలో పాల్గొని వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం నుండి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికి తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని వెల్లడించారు. వారికి ప్రత్యేక ఐడి కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు. జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద QR కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే అధికారిక వెబ్సైట్లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. జనగణన ప్రక్రియలో చాలా ముఖ్యమైనదిగా జనగణనలో భాగస్వాములు అయ్యే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, జిల్లా అధికారులు అఫ్జల్ బేగం, సౌజన్య, లక్ష్మీరాజ్యం, స్వప్న, తహసీల్దార్ జైన్, మిప్మా ఏవో మిర్జా, ఫసాహత్ అలీబేగ్, SO సంపత్, జనగణన సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ కాన్స్టిట్యూషన్ లో ఇంకా ప్రత్యేకంగా ఒక చట్టం ప్రకారం ఒక స్టాట్యుటరీ ప్రాసెస్ ఇప్పటివరకు మన భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాల్లో జనగణన చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం చాలా ఇయర్ తర్వాత 2026-27లో మొత్తం భారతదేశంలో ఈ కులగణన, ఈ సెన్సస్ యాక్టివిటీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న సెన్సస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ సెన్సస్, తర్వాత డిజిటల్ రూపంలో చేస్తున్నా కూడా ఇది ఫస్ట్ సెన్సస్. ఈసారి మొదటిసారి కంప్లీట్గా ప్రాసెస్ ఒక యాప్ ద్వారా ఫోన్లోనే చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం సెన్సస్కు ఒక కొత్త ఇనిషియేటివ్ పెట్టడం జరిగింది, అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే మీకు మీ ఇల్లు గురించి, మీ కుటుంబం గురించి క్లియర్గా
తెలుసు కాబట్టి మీరే మీకు సెల్ఫ్ ఎన్యూమరేట్ చేయవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేట్ చేయాలి అంటే దీనికి వెబ్సైట్ se.census.gov.in సెల్ఫ్ ఎన్యూమరేషన్. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అందరం మీ ఫ్యామిలీకి సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకోండి. దీనిలో 34 క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా బేసిక్ ప్రశ్నలు. 5 minutes మీరు మొత్తం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మీ మొబైల్ నంబర్ వేయాలి. దీని తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వేసి మీరు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. మీ హౌస్ ఎక్కడ ఉంది, కచ్చా ఉంది, పక్కా ఉంది, అక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ వాష్రూమ్ ఎలా ఫెసిలిటీ ఉంది, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు ఉన్నారు, అలాంటి అన్ని సింపుల్ ప్రశ్నలు మీరు ఎంటర్ చేసి కొడితే మీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్కి లాస్ట్ డేట్ రేపు 10th రోజే లాస్ట్ డేట్ కాబట్టి ప్రత్యేకంగా ఇవాళ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయిన తర్వాత కూడా మా సైడ్ నుంచి ఉన్న టీం మీ ఇంట్లో వస్తుంది. ఎవరైనాకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ మర్చిపోతే కూడా ఆ ఎన్యూమరేషన్ అవుతుంది. సో అలాంటి భ్రాంతిలో మీరు ట్రస్ట్ చేయకండి. 11th నుంచి మన అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ప్రాపర్గా సీనియర్ హెడ్ మాస్టర్, సీనియర్ టీచర్స్కి ఎన్యూమరేటర్ ప్లస్ సూపర్వైజర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు అందరికీ ఒక ఐడి కార్డ్తో సహా మీ ఇల్లుకి పంపిస్తాము. దయచేసి వాళ్ళు మీ ఇల్లుకు వచ్చినప్పుడు సహకారం ఇచ్చేయండి, కోఆపరేట్ చేసుకోండి. కానీ ఈ సెన్సస్ పేరులో వేరే ఒక పర్సన్ వచ్చిన అప్పుడు డోంట్ గెట్ మిస్గైడెడ్, వాళ్ళకి ఎంటర్టైన్ చేయకండి. మా సైడ్ నుంచి మేము ఒక ఐడి కార్డ్ ఇస్తున్నాము. ఆ ఐడి కార్డులో ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంది. మీరు అది కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే క్యూఆర్ స్కాన్ చేస్తే సెన్సస్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి వాళ్ళకి మొత్తం ఐడెంటిటీ తెలిసిపోతుంది. సో అలాంటి సర్టిఫైడ్ పర్సన్స్ మాత్రమే మీ ఇల్లులో అలౌ చేయండి. వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి యూ సెండ్ దెమ్ టు నెక్స్ట్ హౌస్. ఈ సెన్సస్ ఎక్సర్సైజ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం భారతదేశంకి నంబర్ వచ్చిన తర్వాతనే వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ పాలసీ డిసిజన్ కానీ వేరే రకాలు నిర్ణయాలు, పాలసీ ఫార్మేషన్లు అన్నీ చేయగలుగుతారు. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క రెసిడెంట్ మన జనగణనలో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి నమోదన ఉండాలి. అదే మీ అందరితో కోరుతున్నాను. అండ్ ఇంకా మన దగ్గర 2 రోజులు ఉన్నాయి కాబట్టి మీ అందరితో కూడా రిక్వెస్ట్, మీరు ఎక్కువ శాతం సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకోండి. విత్ దిస్ ఇక్కడ మన అంత మార్నింగ్ కూడా అంతమంది వచ్చారు, అది కొరకు ధన్యవాదాలు. విత్ దిస్ విల్ లాంచ్ అవర్ స్పెషల్ అడ్వర్టైజింగ్ వ్యాన్ అండ్ ఆల్సో స్టార్ట్ ద మ్యారథాన్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో పోచమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపరాని ప్రారంభించారు. ఈ రోజు ఆలయ ప్రాంగణంలో స్థానిక కౌన్సిలర్ శాలువాలతో వారిని సత్కరించారు. సిరిసిల్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాలకు అనుగుణంగా 39 వార్డులలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం కోసం ప్రతి వార్డుకు 3 లక్షల రూపాయల చొప్పున దాదాపు 1,17,00,000 జనరల్ ఫండ్ నిధులను కేటాయించుకోవటం జరిగిందని చైర్పర్సన్ జిందం కళ వెల్లడించారు. అందులో భాగంగా స్థానిక 9వ వార్డులో ఎంతో మహిమగల పోచమ్మ తల్లి దేవాలయంలో అభివృద్ధి చేపట్టాలని స్థానిక కౌన్సిలర్ దొంతరవేణి కళ్యాణి అశోక్ రావు కోరగా ఈరోజు 3 లక్షల రూపాయల నిధులతో శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం కోసం భూమి పూజ చేసుకోవటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు దొంతరవేణి కళ్యాణి అశోక్ రావు, ఎలుక వెంకటేశం, బత్తుల రమేష్, మాజీ కౌన్సిలర్ సభ్యులు గుండ్లపల్లి పూర్ణచందర్, రెక్కమల్లె సంపత్, లింగంపల్లి సత్యనారాయణ, అడిచెర్ల సాయికృష్ణ, పెద్దూరు ఫాక్స్ చైర్మన్ జెల్లా కిషన్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. जल्दी कंप्लीट आई फस्ट मूల సైడ్ ఆడుతున్నాయి ఈ పక్కన బిల్లు ఇయాలి ఎర్లీ పాట ఆ ఫండ్ నాలో సార్ ఫస్ట్ బిల్ ఇడే పెట్టేసి అలాగే వాస్తు వాస్తు అన్న పెద్ద పోస్ట్ వస్తే వచ్చే
ఎట్లా రాసి పెట్టి నైన్త్ వార్డు మున్సిపల్ పురపాలక సంఘం నుండి మనకు నిధులు వచ్చినాయి. పోషమ్మ గుడికి 3 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి వచ్చినాయి. ఇక్కడికి వచ్చిన చైర్పర్సన్ జిందం కల్లా మేడం గారికి, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లకు మరియు పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు 9వ వార్డులో జనరల్ ఫండ్ నుండి 3 లక్షలు ప్రతి 39 వార్డులకు దాదాపు 1 కోటి చిల్లర పెట్టుకోవడం జరిగింది. 39 వార్డులలో వార్డుకు 3 లక్షలు జనరల్ ఫండ్ పెట్టి మరి ఈరోజు స్టార్టింగ్ మరి పెద్దూరు పోషమ్మ టెంపుల్ గుడికి మరి కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం చేయడానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. మరి ఇటు కార్యక్రమానికి గౌరవ వైస్ చైర్మన్ గారు మరి గౌరవ కౌన్సిలర్ సభ్యులు వార్డు పెద్దలు అందరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేములవాడ భీమన్న ఆలయ క్షేత్రంలో భక్తుల రద్దీ కనిపిస్తుంది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజన్నకు ప్రీతిపదమైన కోడెలను కొట్టేసి భీమన్నను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకోవడంతో దర్శనాలకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరుతున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అలాగే నగరేశ్వర ఆలయంలో హనుమాన్ దీక్ష పరులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సేకరించిన తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చూడాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడులో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతుల సౌకర్యార్థం కల్పించిన సౌకర్యాలు, దిగుబడి వివరాలు, హమాలీల గురించి ఆరా తీశారు. రైతుల కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన వెంటనే జాప్యం చేయకుండా తూకం వేయాలని, అందుకు సరిపడా హమాలీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్థానిక రైతులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్లు అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం సేకరించారు, ఎంతవరకు ఆన్లైన్ షాప్ ఎంట్రీ పూర్తయింది అనే వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యం తరలించేందుకు వాహనాల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించే అవకాశం ఉందని, జాప్యం చేయకుండా తరలించాలని, మిల్లుల్లో ధాన్యం బస్తాలు త్వరగా అన్లోడ్ అయ్యేలా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. తనిఖీలలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, సహకార శాఖ అధికారి రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహాద్ అలీ బేగ్, తహసీల్దార్ జయంత్ తదితరులు ఉన్నారు.
అక్రమ గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర 2 నిందితులను అరెస్ట్ చేసిన నల్గొండ పోలీస్ 104.5 కేజీల గంజాయి, దాదాపు 52.5 లక్షల విలువ, అశోక్ లేలాండ్ లారీ, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర బహార్ ఐపీఎస్ జిల్లా మాదక ద్రవ్యాల నిర్మూలనకు నల్గొండ పోలీసులు చేపడుతున్న ప్రత్యేక చర్యలో భాగంగా కేతేపల్లి పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఛేదించి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి గారి పర్యవేక్షణలో నకరేకల్ సిఐ హరిబాబు ఆధ్వర్యంలో నిందితులను చాకచక్యంగా భారీ మొత్తంలో గంజాయిని పట్టుబడి చేసిన కేతపల్లి ఎస్ఐ సతీష్, పోలీస్ సిబ్బందిని బి వెంకటేశ్వర్లు, బి వెంకటకృష్ణ స్వామి, వెంకన్న బాధితులను జిల్లా ఎస్పీ గారు అభినందించారు. తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా నల్గొండ జిల్లాలో మనం గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాం. అదేవిధంగా అదే క్రమంలో మనము ఈ నాకాబందీ స్పెషల్ డ్రైవ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఆ క్రమంలో ఇవాళ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద కేతపల్లి ఎస్ఐ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసుకొని ఇవాళ పొద్దున వెహికల్ చెకింగ్ చేసే సమయంలో సస్పిషియస్గా ఒక లారీ మనము పట్టుకోవడం జరిగింది. ఆ లారీలో కూడా డ్రైవర్, క్లీనర్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ లారీ చూస్తే ఎంటీ లోడ్ ఉన్నది, కానీ దాని మీద ఒక ట్రాంపోలిన్ షీట్ వేసి దాని కింద ఈ గాంజా అంతా కూడా వాళ్ళు కవర్ చేయడం జరిగింది. మనం ఇందులో ఒక 104 కేజీస్ 104.5 కేజీస్ గాంజా మనం పట్టుకోవడం జరిగింది. దానికి మొత్తం విలువ చూస్తే ఇప్పుడు 52.5 lakhs ఉంటుంది. ఇందులో ప్రధాన నిందితుడు A3 మనకి విక్రమ్ సింగ్, ఇతను బాంబే నివాసం చెందినవాడు. ఇంకొకళ్ళు A4 ఇతను కూడా ఫరూక్, ఇతను కూడా బాంబేకి చెందినవాడు. వీళ్ళు మనకి ఒడిస్సా స్టేట్ గుంజన్ డిస్ట్రిక్ట్లో భీష్మగిరి ఏరియాలో అక్కడ ఒక పర్సన్ దగ్గర వెళ్ళేసి అక్కడ పర్చేస్ చేసుకొని వీళ్ళిద్దరూ ఇక్కడ ఒడిస్సా నుంచి బాంబేకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఇప్పుడు వీళ్ళిద్దరిని పట్టుకున్నాము. అయితే ఇందులో ఈ లారీ డ్రైవర్ కూడా మన A3 అంటే మెయిన్ ఎవరు ప్లాన్ వేసినారో అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఇవరికి ప్లాన్ వేస్తారో వానికి చుట్టమవుతారు. సో వీళ్ళు ఎట్లా బయట ఎవరిని నమ్మకుండా వాళ్ళ చుట్టాల్లోనే A1 పరమ్వీర్ సింగ్, A2 పర్వేష్ ఆలం, విక్రమ్ సింగ్, ఫరూక్ అండ్ కేదర్ ప్రధాన్, ఇతను కూడా గుంజం నుంచి. ఈయన 5 కలిసి ఇక్కడ నుంచి మన ఒడిస్సా నుంచి గాంజా టువర్డ్స్ బాంబే తీసుకొని వెళ్ళే క్రమంలో మనం ఇవాళ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా మనం సీజ్ చేసినాము. ఆల్రెడీ A1, A2 మన కస్టడీలో ఉన్నారు. A3, A4 కూడా మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా మన త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో కూడా ఎక్కడైనా గాంజా కన్జంప్షన్ అవుతున్నది, లేకపోతే గాంజా తాగి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఏమైనా అమ్ముతున్నారు అంటూ కూడా తప్పకుండా పోలీస్ వాళ్ళకి సమాచారం ఇవ్వండి. 100కైనా డయల్ చేయండి, లేకపోతే మా స్పెషల్ నెంబర్ ఉంది 8712670266, దీనికైనా కాల్ చేయండి. తప్పకుండా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మేము వర్క్ చేస్తాము. అదేవిధంగా మీరు ఇచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా మనము పెట్టడం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో మిషన్ పరివర్తన కింద ఇప్పుడు దాకా మనం ఒక 800 మందిని కూడా మనము గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా కొంతమంది రౌడీ షీటర్లని మనం టెస్ట్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీటర్లు కూడా ఇప్పుడు కరెంట్లీ ఆల్సో వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నారు. సో జనాలందరికీ మా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి, ఎవరైనా అడిక్షన్ స్టేజ్లో ఉన్నారు, రీహాబిలిటేషన్ కావాలి అంటే కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. అదేవిధంగా ఎవరైనా అమ్ముతున్నారు, ఇట్లాంటివి బాగా నడుస్తుంది ఏరియాలంటే కూడా ఈ నంబర్ కన్నా లేకపోతే 100 నెంబర్ కన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా దాని మీద మేము పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మన డిఎస్పీ నల్గొండ గారు, మన ఎస్ఐ కేతపల్లి గారు, మన సిఐ నకరేకల్ కూడా మంచిగా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వర్కౌట్ చేసినారు. సో కంగ్రాచులేషన్స్ టు దెమ్. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడిన ఖమ్మం జిల్లా యాదవులకు నామినేటెడ్ పదవుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులలో తీవ్ర నిరాశ కలిగిందని, ఈ విషయంపై ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తామని, అవసరమైతే ఆందోళన కార్యక్రమం చేపట్టి యాదవుల సత్తా ఏమిటో చూపిస్తామని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా
రాష్ట్ర నాయకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల నియామకం జరిగిన తర్వాత బీసీ వర్గాలలో ముఖ్యంగా యాదవులలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నది. శనివారం నాడు ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవుల మహాసభ జిల్లా కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షురాలు కనకబండి విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు మురిమేకల కోటయ్య, సత్తి వెంకన్న, తెల్లబోయిన రమణ, తోడేటి లింగరాజు, పొదిల భూపతి, వాకదానివల రాజు, రాగం బాబురావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత యాదవ్ మహాసభ ఎంతో బాధతోటి ప్రెస్ మీటు పెట్టడం జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో అత్యధిక జనాభా కలిగినటువంటి యాదవులకి విస్మరిస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ జిల్లాలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే దానికి మేజర్ పార్టీ యాదవులు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడటం వల్లనే మీరు ఈరోజు 9 మంది ఎమ్మెల్యేలుగా, అందులో 3 మంత్రులుగా నిలబడినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే ఒక్క కార్పొరేషన్కి కూడా యాదవుల్ని మీరు ఎంపిక చేయట్లేదంటే యాదవుల పట్ల ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనే దానికోసం ఇవాళ మేము ప్రశ్నించడానికి అఖిల భారత యాదవ్ మహాసభ ముందుకొచ్చింది. ఇవాళ ఈ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో అఖిల భారత యాదవ్ మహాసభ ఎంతో యాక్టివ్గా పనిచేసి అఖిల భారత యాదవ్ మహాసభలో పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వారు ఈ జిల్లా మొత్తం కూడా 10 నియోజకవర్గాలు తిరిగి కోఆర్డినేషన్ చేసి మీ 10 మంది ఎమ్మెల్యేలకు పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. వారిని అందరినీ విస్మరించి మీరు ఇవాళ నిన్న మొన్న చేర్చుకున్న వాళ్ళనో లేదంటే ఆ మంత్రులకి హామీలుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వటమో జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు మీరు ఇలానే కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో మీ అందరికీ కూడా గుణపాఠం తప్పదని అఖిల భారత యాదవ్ మహాసభ హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో మేకల మల్లిబాబు యాదవ్ గత 30 సంవత్సరాల నుంచి గొర్రెల మేకల ఫెడరేషన్ అధ్యక్షుడిగా పనిచేసి ఈ జిల్లాలో పూర్తిగా యాదవులపై పట్టున్నటువంటి వ్యక్తి. మొన్న మీరు చూసుకుంటే మీరు ఏ పత్రికలు చూడండి, ఏ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చూడండి, వారు చూస్తారు 10 నియోజకవర్గాలంటే 10 నియోజకవర్గాలు తిరిగి యాదవులను సంఘటన చేసి కాంగ్రెస్ పార్టీ వైపు మలిచినటువంటి వ్యక్తి మల్లిబాబు యాదవ్. అట్లాంటి వ్యక్తులకి కార్పొరేషన్ స్థాయిలో, రాష్ట్ర కార్పొరేషన్ స్థాయిలో మీరు ప్రాధాన్యత కల్పించాలి. మల్లిబాబు యాదవ్తో పాటు కొత్తగూడెంలో చూసుకుంటే నాగసీతారాములు యాదవ్, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఉస్మానియా జేఏసీ అధ్యక్షుడు లోకేష్ యాదవ్ గత తెలంగాణ ప్రభుత్వం రావడానికి తెలంగాణ ఉద్యమంలో 100 కేసుల పైన అతని మీద బనాయించినటువంటి పెట్టించుకున్న వ్యక్తి లోకేష్ యాదవ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అతనికి ఏ ఎమ్మెల్సీనో ఏ కార్పొరేషనో వస్తుందని అందరం ఆశపడ్డాం. కానీ అతనికి కానీ మల్లిబాబు యాదవ్ కానీ నాగసీతారాములకు కానీ లోడిగ వెంకన్న లాంటి వాళ్ళకి కానీ లేదంటే పుచ్చకాయల వీరభద్రం లాంటి వారికి కానీ ఎక్కడ ప్రాధాన్యత కల్పించినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీరు యాదవులని విస్మరిస్తే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లు కానివ్వండి, జెడ్పీటీసీ ఎలక్షన్లు కానివ్వండి, ఈ 5 సంవత్సరాలు ఉండే ప్రభుత్వాలే. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎలక్షన్లకు రావాలి, మళ్ళీ మీరు ఓట్లు అడగాలి, అప్పుడు ఉంటుంది. దీన్ని దృష్టిలో నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో అక్రమంగా గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్న గంజాయి ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 3 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుండి సుమారు 3 లక్షల విలువైన 300 గ్రాముల గంజాయి, 2 పల్సర్ మోటార్ సైకిళ్లు మరియు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసును డీఎస్పీ కె శివరామరెడ్డి పర్యవేక్షణలో నల్గొండ 2 టౌన్ సిఐ ఎస్ రఘురావు ఆధ్వర్యంలో ఎస్ఐ వై సైదులు మరియు సిబ్బంది ఎల్ బాలకోటి, ఎండి షకీల్లు ఛేదించగా జిల్లా ఎస్పీ వారిని అభినందించారు. నల్లగొండ 2 టౌన్ పరిధిలో హౌసింగ్ బోర్డు కాలనీలో
ఓ 4 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పేసి సమాచారము ఎస్ఐ 5 వరకు రాగా నల్లగొండ పట్టణంలో సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళి వాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చేసి పట్టుకుంటే 3 వ్యక్తులు దొరికారు. ఒక అతను పారిపోయాడు. ఆ 3 వ్యక్తులు మహమ్మద్ అబ్దుల్ నయీం ఎలియాస్ ముజీబ్, ఇతను మునుగోడు మండలం మునుగోడు గ్రామము. A2 వచ్చేసి మహమ్మద్ సోహెల్, మహమ్మద్ ఎలియా తండ్రి సాబే, ఇతని హౌసింగ్ బోర్డు కాలనీ. అదేవిధంగా 3వ వ్యక్తి షేక్ లతీఫ్, ఇతను శ్రీనగర్ కాలనీ ఎన్జీ కాలేజీ పక్కన ఉంటాడు. వీళ్ళు 3ని అప్రహరణ చేయడం జరిగింది. మా వాళ్ళు పట్టుకొని వాళ్ళను చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కొంత గాంజా దొరికింది. ఆ తర్వాత అప్రహరణ అయిన వ్యక్తి బంటు కార్తిక్గా గుర్తించడం జరిగింది. వీళ్ళు 3 కొంతకాలంగా, అంటే 4 కొంతకాలంగా గాంజాయి బంటు కార్తిక్ అనే అతను తీసుకొని రావడము, వీళ్ళ గాంజాయి సప్లై చేయడము, వీళ్ళు తాగడము, వీళ్ళతో పాటు తెలిసిన వ్యక్తులకు సప్లై చేయడము, అమ్మడము, ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వీళ్ళ 3ని మరియు 2 మోటార్ సైకిళ్ళు, 2 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకొని ఈరోజు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో టోటల్గా 300 గ్రామ్స్ గాంజా, 2 మోటార్ సైకిల్స్ అండ్ 2 సెల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఎస్ఐ 5 మరియు సిబ్బంది ఈ రాఘవరావు సిఐ గారి ఆధ్వర్యంలో నల్గొండ 2000 ఎస్ఐ 5 మరియు వారి సిబ్బంది బాలకోటి, షకీల్, ఇతర సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పటిదాకా గత కొంతకాలంగా మనము మిషన్ పరివర్తన పేరుతోని జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఎక్కడైనా గాంజా ఉన్నా, అటువంటి సమాచారం ఉన్నా మా 100 డైల్ కానీ లేదా మొబైల్ నెంబర్ 8712670266 కానీ సమాచారం ఇస్తే మేము వెంటనే వాళ్ళ సమాచారం ఎవరిచ్చిన వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఆ సమాచారం మేరకు గాంజాను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరూ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఈ 3 నేరస్తులను కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మొదటి దశ జనగణనపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో పోచమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి, హనుమాన్ దీక్ష పరుల ప్రత్యేక పూజలు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.